నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఎవరి పని వాళ్ళది. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతుకు ఈడుస్తున్న కావమ్మకు బీరా అనే కుక్క తోడుంది. ఒకసారి అవ్వ అడవికి వెళ్ళి కట్టెపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఒక బాతు కనిపించింది. ఒళ్ళంతా రక్తస్రావమై కొన ఊపిరితో ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకు పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్ళి చేపల్ని పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దానితో బీరాలో అసూయ పుట్టింది. ఒకరోజు కావమ్మ కొడుకు శాయన్న వస్తున్నాడని కబురు వచ్చింది. ఇది అదనుగా బూరా దగ్గరికి వెళ్ళి రాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలము నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బూరా పారిపోయి ఏటికి ఆవలి ఒడ్డును తలదాచుకుంది. ఇల్లొదిలి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూ ఉన్న బూరాని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు శాయన్న చూసి విషయం ఏంటని అడిగాడు. ఆయన ఎవరో తెలియక బూరా తన కథ అంతా చెప్పుకుంది. ఇంతటికీ బీరానే కారణమని శాయన్న గ్రహించాడు. అతడు ఒక ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఒక కత్తి తీసి సానపెట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటని అడిగిన కావమ్మకు నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తోందమ్మా, వైద్యుని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పోయమన్నాడు అన్నాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు శాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాను దగ్గరికి తీసుకుని, శాయన్నలాగే నువ్వు బూరా కూడా నా పిల్లల్లాంటి వారే. అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు. ఎవరి పని వాళ్ళది. ఇందులో అసూయపడటానికి ఏముంది అని చెప్పి మందలించింది. సమాప్తం.